తప్పు తెలుసుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి కాళ్ళ మీద పడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. తండ్రి పని వాళ్ళు పిలిచి విందు చేసి, ఏమండి, దూడను కోసి ఉంగరం పెట్టి వస్త్రాలు తొడిగి చెప్పులు తొడిగి పెద్ద పండగే చేసుకున్నాడు. పెద్ద కుమారుడు వచ్చి చూసినప్పుడు పండగ వాతావరణం కనపడుతుంది. పని వాళ్ళని పిలిచి అడిగితే, నీ తమ్ముడు వచ్చాడయ్యా, నీ తండ్రి పండగ చేసుకుంటున్నాడు అన్నాడు. అప్పుడు పెద్ద కుమారుడు అలిగి ఇంటికి రాకపోతే తండ్రి వెళ్ళి పెద్ద కుమారుని బతిమలాడితే, నీ తమ్ముడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి తిరిగి లేచాడని చెప్పినప్పుడు ఆ పెద్ద కుమారుడు అలిగి ఇంట్లోకి రాకుండా బయటే నిలబడతాడు. గమనించారా దేవుని వాక్యాన్ని? యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ఎవరు తప్పిపోయాడు? తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గర ఉన్న పెద్ద కుమారుడు నా తమ్ముడు వచ్చాడని సంతోషపడక, ఆనందపడక, ఒక పాపి మారు మనసు పొందాడని సంతోషపడక, అతని ఇంట్లోకి రాక అలిగిపోయి బయట కూర్చున్నాడు. ఈ తప్పిపోయిన అనుభవంలో పెద్ద కుమారుడా, చిన్న కుమారుడిదా, ఈ అనుభవాల్లో నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? ఇదే యాకోబు అంటున్నమాట. మనం అందరం కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తండ్రి యేసు ప్రభు వారికి గుర్తుగా ఉన్నాడు. అన్న సీనియర్ విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు సంతోషపడి ఆనందించాలి. అలా కాకుండా అలిగి సనిగి దేవునికి దూరం అయిపోతే మనం తప్పిపోయిన జాబితాలో ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.